హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. కలవారి కొడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఇక జైల్లో ఉన్న భుజంగం కడుపు నొప్పి అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక పోలీసు వాళ్ళు కానిస్టేబుల్లను పిలిచి ఏమైందో చూడండి అని చెప్పి అంటూ ఉంటారు. ఇక కానిస్టేబుల్ భుజంగాన్ని చూసి బీపీ డౌన్ అయిపోతుంది సార్ అని చెప్పి చెప్తూ ఉంటారు. వెంటనే హాస్పిటల్కు తీసుకెళ్ళండి అని చెప్పి పోలీస్ కానిస్టేబుల్లకి చెప్తూ ఉంటాడు. ఇక భుజంగాన్ని హాస్పిటల్కు తీసుకెళ్తూ ఉంటాడు. లక్ష్మి, నిన్ను చంపడం కోసం నేను ఏమైనా చేస్తాను అని చెప్పి భుజంగం మనసులో అనుకుంటూ ఉంటాడు. మరోవైపు విహారీ కార్ డ్రైవ్ చేస్తూ డ్రింక్ చేస్తూ ఉంటాడు. కనకంతో జరిగిన పెళ్లిని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అలాగే కనకంతో గడిపిన మధుర క్షణాలను కూడా విహారీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. కనకం, నన్ను వదిలి నువ్వు వెళ్ళిపోయావు. నీ జ్ఞాపకాలతో నిన్ను మర్చిపోలేక మందుకి బానిసైపోయాను కనకం అని విహారీ మనసులో అనుకుంటూ డ్రింక్ చేస్తూ ఉంటాడు. మందు కూడా అయిపోయింది అని విహారీ మనసులో అనుకుంటూ ఇక పక్కన ఉన్న బాటిల్స్ని చూసి ఎక్కడ మందు లేదు, మందు తెచ్చుకోవాలి అని చెప్పి విహారీ మనసులో అనుకుంటూ మందు కోసం అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఇక మరోవైపు పోలీస్ వాళ్ళు భుజంగాన్ని పోలీస్ స్టేషన్ నుంచి బయటకు తీసుకొచ్చి హాస్పిటల్కు తీసుకెళ్తూ ఉండగా భుజంగం పోలీస్ వాళ్ళను కొట్టి అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. రే ఆగరా, ఆగు అని పోలీస్ వాళ్ళు భుజంగాన్ని తరుముతూ ఉంటే ఇక భుజంగం పోలీసులకు కనిపించకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాడు తప్పించుకున్నాడు, పద మన సార్కి చెప్దాం అని కానిస్టేబుల్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక మరోవైపు భుజంగం తన మనుషులకి ఫోన్ చేస్తాడు. చెప్పన్నా అని చెప్పి రౌడీలు అంటూ ఉంటారు. ఆ లక్ష్మి ఎక్కడ ఉంది అని భుజంగం అడుగుతూ ఉంటాడు. మన డెన్నులోనే జాగ్రత్తగా ఉంచామన్నా అని రౌడీలు చెప్తూ ఉంటారు. రేయ్, ఎంత వీలైతే అంత తొందరగా ఆ విహారీ గారిని కూడా మన డెన్ను దగ్గరికి తీసుకురా అని భుజంగం చెప్తూ ఉంటాడు. సరే అన్న, తీసుకొస్తాము అని చెప్పి రౌడీలు భుజంగానికి చెప్తారు. పదండ్రా, అన్న పనప్ప చెప్పాడు అని రౌడీలు వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకొని విహారీని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు. ఇక మరోవైపు విహారీ మందు అయిపోయిందని బార్ షాప్లు వెతుకుతూ ఉంటాడు. ఇక మరోవైపు పద్మాక్షి ఆలోచిస్తూ ఫోన్ తీసుకుంటుంది. డాక్టర్కి వెంటనే ఫోన్ చేసి ఆ లక్ష్మికి 7వ నెలలోనే డెలివరీ చేయమని చెప్పాలి అని చెప్పి మనసులో అనుకుంటూ వెంటనే డాక్టర్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. డాక్టర్ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఏంటి పద్మాక్షి గారు ఇలా ఫోన్ చేశారు అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటుంది. ఆ లక్ష్మి మీ హాస్పిటల్లోనే ఉంది కదా, ఆ లక్ష్మి మీ హాస్పిటల్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేయండి. వీలు కుదిరితే ఆ లక్ష్మికి 7వ నెలలోనే డెలివరీ చేద్దురు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. ఒక్క నిమిషం పద్మాక్షి గారు లైన్లో ఉండని అని డాక్టర్ లక్ష్మి రూమ్ దగ్గరకు వెళ్తుంది. రూమ్లో లక్ష్మి కనిపించకపోవడంతో పక్కనే ఉన్న నర్సుని పిలిచి ఈ రూమ్లో లక్ష్మి అనే అమ్మాయి ఉండాలి కదా, ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఆ అమ్మాయి పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది, కానీ తను ఎవరికీ చెప్పకుండా హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయింది అని చెప్పి నర్స్ చెప్తూ ఉంటుంది. వెళ్ళిపోయిందా అని డాక్టర్ షాకింగ్గా అంటూ ఉంటే, అవును డాక్టర్, ఏమైందో ఏంటో తెలీదు, వెళ్ళిపోయింది. అసలు ఆ అమ్మాయి ఎలా వెళ్ళిందో ఏంటో కూడా అర్థం కావట్లేదు, చాలా నీరసంగా ఉంది అని నర్స్ చెప్పడంతో ఇట్స్ ఓకే అని డాక్టర్ పక్కకు వెళ్ళి పద్మాక్షి గారు లైన్లో ఉన్నారు కదా అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ లైన్లోనే ఉన్నాను, చెప్పండి డాక్టర్ అని పద్మాక్షి అంటుంది. ఆ లక్ష్మి హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయింది అని పద్మాక్షికి డాక్టర్ చెప్తూ ఉంటుంది. లక్ష్మి వెళ్ళిపోయిందా, మీరేం చేస్తున్నారు అని పద్మాక్షి కోపంగా అడుగుతూ ఉంటుంది. తను నా పేషెంట్ కాదు కదా, నేను తన గురించి ఎక్కువ కేర్ తీసుకోవడానికి అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. డాక్టర్ మీరేం చేస్తారో నాకు తెలీదు, ఆ లక్ష్మి డీటెయిల్స్ తెలుసుకొని ఆ లక్ష్మి ఎక్కడ ఉన్నా కూడా వెతికి పట్టుకొని ఆ లక్ష్మికి వెంటనే సర్జరీ చేయండి. ఆ లక్ష్మి కడుపులో ఉన్న బిడ్డనే నా కూతురు సహస్ర బిడ్డగా పెరగాలి అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. సరే పద్మాక్షి గారు, నా ప్రయత్నం నేను చేస్తాను, ఏదైనా ఆ అమ్మాయికి సంబంధించి డీటెయిల్స్ హాస్పిటల్లో ఉన్నాయేమో కనుక్కుంటాను అని చెప్పి డాక్టర్ ఫోన్ కట్ చేస్తుంది. ఒసే లక్ష్మి, కనిపించినట్టే కనిపించి ఏమైపోయావే, నీ బిడ్డను తీసుకొచ్చి విహారీ చేతుల్లో పెడితే రేపటి రోజున నా కూతురికి ఎలాంటి సమస్య రాకుండా ఉంటుందనుకున్నాను అని పద్మాక్షి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు సహస్ర ఆలోచిస్తూ ఉంటుంది. ఆ భుజంగం ఈపాటికే తప్పించుకొని ఉంటాడా, ఆ భుజంగానికి ఫోన్ చేద్దాం అని సహస్ర మనసులో అనుకొని భుజంగానికి ఫోన్ చేయబోతూ ఉంటుంది. అప్పుడే సడన్గా పద్మాక్షి సహస్ర దగ్గరకు వెళ్ళి సహస్ర ఏం చేస్తున్నావే అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏం లేదమ్మా అని సహస్ర చెప్తూ ఉంటుంది. నువ్వు నిజమే చెప్తున్నావా అని పద్మాక్షి అంటూ ఉంటే, నీ దగ్గర అబద్ధం ఎందుకు చెప్తానమ్మా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. ఏంటమ్మా ఇలా వచ్చావు అని సహస్ర అడుగుతూ ఉంటుంది. ఏం లేదే,
హాస్పిటల్లో ఆ లక్ష్మిని చూశాను అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. లక్ష్మిని చూసావా అని సహస్ర షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. అవునే, ఆ లక్ష్మిని చూశాను. ఆ లక్ష్మి ప్రెగ్నెంట్, 7వ నెల అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. అమ్మకు లక్ష్మి ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసిపోయింది అని సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. 7వ నెలలో లక్ష్మికి డెలివరీ చేసి ఆ బిడ్డను మన బిడ్డగా ఈ ఇంటికి తీసుకొద్దాం అనుకుంటున్నాను సహస్ర. ఆ విషయం గురించి డాక్టర్తో మాట్లాడాను అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. దాని బిడ్డ మన బిడ్డగా ఈ ఇంటికి తీసుకురావటం ఏంటమ్మా అని సహస్ర అంటూ ఉంటుంది. దాని బిడ్డ అంటే అది నీకు విహారికి పుట్టిన బిడ్డ అని చెప్పి పద్మాక్షి అంటుంది. అది కాదమ్మా అని సహస్ర అంటూ ఉంటే, సహస్ర ఇంకేం మాట్లాడకు, లక్ష్మిని ఇందాక నేను హాస్పిటల్లో చూశాను. ఇప్పుడు డాక్టర్కి ఫోన్ చేస్తే ఆ లక్ష్మి హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయిందని చెప్తుంది. లక్ష్మి ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకోమని డాక్టర్కి చెప్పాను. ఆ లక్ష్మి దొరికితే కనుక ఖచ్చితంగా లక్ష్మి బిడ్డే ఈ ఇంటికి వారసుడుగా వస్తాడు అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. నాకు ఇష్టం లేదమ్మా అని సహస్ర అంటూ ఉంటుంది. సహస్ర, రేపు ఎలాంటి సమస్య రాకుండా ఉండాలంటే అలా చేయటమే మంచిదే అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. అయినా అమ్మకు ఆ లక్ష్మి దొరికినప్పుడు కదా, భుజంగం ఆల్రెడీ ఈపాటికే జైల్లోంచి తప్పించుకొని ఉంటాడు. ఆ లక్ష్మిని ఎలాగో చంపేస్తాడు. ఇంకా అమ్మ ఎలా అనుకున్నా కూడా ఆ లక్ష్మి బిడ్డని ఈ ఇంటికి తీసుకురాలేదులే, ఎందుకంటే ఆ లక్ష్మి చస్తుంది కాబట్టి అని సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. సహస్ర, ఏం ఆలోచిస్తున్నావే అని పద్మాక్షి అడుగుతూ ఉంటే, ఏం లేదమ్మా, నీ ఇష్టమే నా ఇష్టం అని సహస్ర చెప్తూ ఉంటుంది. సరే సహస్ర, నా పనిలో నేను ఉంటాను అని పద్మాక్షి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళమ్మా, నీ పనిలో నువ్వుండు, నా పనిలో నేనుంటాను. ఆ లక్ష్మి ఈ లోకంలో లేకుండా చేస్తాను. అప్పుడే బావ శాశ్వతంగా ఆ లక్ష్మిని మర్చిపోతాడు అని సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు మందు కోసం బార్ షాపుల చుట్టూ తిరుగుతున్న విహారీ దగ్గరికి భుజంగం మనుషులు వెళ్తారు. ఏం కావాలి నీకు అని విహారీ భుజంగం మనుషుల్ని అడుగుతూ ఉంటాడు. మందు కావాలి అని విహారీ చెప్తూ ఉంటాడు. నాతో రా, నీకు ఎంత మందు కావాలంటే అంత పోపిస్తాము అని చెప్పి భుజంగం మనుషులు విహారీకి చెప్తూ ఉంటే, నిజమా, మంది ఇప్పిస్తారా, పదండి వస్తాను అని విహారీ తాగిన మైకంలో భుజంగం మనుషులతో కలిసి వెళ్తూ ఉంటాడు. ఎక్కడికి తీసుకెళ్తున్నారు, నా కార్ నాకుంది అని విహారీ అంటూ ఉంటాడు. మందు కావాలంటే మా కారులోనే రావాలి అని భుజంగం మనుషులు విహారీకి చెప్పి విహారీని డెన్ను దగ్గరకు తీసుకెళ్తారు. లక్ష్మికి పక్కగా ఉన్న రూమ్లో విహారీని తాడుతో కట్టేసి కుర్చీలో కూర్చోబెడతారు. ఎవర్రా మీరు, ఎందుకురా నన్ను కట్టిపడేస్తున్నారు అని విహారీ తాగిన మైకంలో అంటూ ఉంటే లక్ష్మికి ఆ మాటలు వినిపిస్తూ ఉంటాయి. వీళ్ళు విహారీ గారిని కూడా తీసుకొచ్చారు, విహారీ గారిని పక్క రూమ్లో బంధించారు. వీళ్ళు అసలు ఎవరు, ఎందుకు నన్ను విహారీ గారిని ఇలా తీసుకొచ్చారు అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు భుజంగం మనుషులు అన్నకు ఫోన్ చేసి చెప్దాము, రెండో పని కూడా పూర్తయిందని అని వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకొని భుజంగానికి ఫోన్ చేస్తారు. భుజంగం ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంట్రా ఫోన్ చేశారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. నువ్వు చెప్పినట్టుగానే ఆ అమ్మాయిని తీసుకొచ్చావన్నా అని రౌడీలు చెప్తూ ఉంటారు. అయితే నేను చెప్పిన లొకేషన్కి రండి అని చెప్పి భుజంగం చెప్తూ ఉంటాడు. ఇక రౌడీలు భుజంగం చెప్పిన లొకేషన్కి వెళ్తారు. అక్కడ భుజంగాన్ని చూసి, అన్నా నువ్వేంటి జైల్లో ఉండాల్సిన వాడివి బయట ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఆ లక్ష్మిని విహారీ కళ్ళ ముందే చంపటం కోసం నేను పోలీసుల నుంచి తప్పించుకున్నాను రా, పదండి ఆ లక్ష్మి ఎక్కడ ఉందో నాకు చూపిద్దురు అని భుజంగం అంటాడు. ఇక భుజంగం మనుషులు భుజంగం అందరూ కలిసి లక్ష్మి విహారీ ఉన్న డెన్ను దగ్గరకు వెళ్తారు. ఇక భుజంగం చాలా సంతోషంగా, ఒరే విహారీ, నువ్వు ఏడుస్తుంటే బాధపడుతుంటే చూడాలనుందిరా, నీ బాధను ఏడుపును చూడటానికి కడుపుతో ఉన్న నీ భార్యను చంపేస్తున్నాన్రా అని మనసులో అనుకుంటూ విహారీ ఉన్న రూమ్ డోర్ ఓపెన్ చేయబోతూ ఉండగా, అన్న ఆ రూమ్లో కాదు ఈ రూమ్లో అని రౌడీలు చెప్తూ ఉంటారు. ఇక భుజంగం లక్ష్మి ఉన్న రూమ్ దగ్గరకు వెళ్తాడు. లక్ష్మి భుజంగాన్ని చూసి షాక్ అవుతుంది. లక్ష్మి, ఆ విహారీని బాధ పెట్టాలంటే నువ్వు ఈ లోకంలో ఉండకూడదు. నువ్వు కడుపుతో ఉన్న విషయం కూడా నీ భర్తకు తెలీదు. నిన్ను చంపి నువ్వు కడుపుతో ఉన్న విషయం నీ భర్తకు చెప్పి నేనే నీ వారసుని, నీ భార్య లక్ష్మిని చంపానని ఆ విహారీకి చెప్పి ఆ విహారీ ఏడుస్తుంటే కాలర్ వెగరేసుకొని మరీ తిరుగుతాను అని భుజంగం కత్తి తీసుకొని లక్ష్మికి కత్తి చూపిస్తూ ఉంటాడు. లక్ష్మి భయపడుతూ ఉంటుంది. ఈ మాటలన్నీ కూడా విహారీ పక్క రూమ్లో ఉండి వింటూ ఉంటాడు. ఎవరో రౌడీలు ఒక అమ్మాయిని చంపాలని చూస్తున్నారు, ఎలాగైనా ఆ అమ్మాయిని కాపాడాలి అని విహారీ మనసులో అనుకుంటాడు. ఇక బలవంతంగా తన చేతులకి కట్టిన తాళ్లను లాక్కుంటూ ఉంటాడు. ఇక భుజంగం కత్తి తీసుకొని లక్ష్మిని కత్తితో పొడవబోతూ ఉండగా ఇక అప్పుడే విహారీ రూమ్లో నుంచి బయటకు వస్తాడు. రూమ్ బయట ఉన్న రౌడీలతో విహారీ ఫైట్ చేస్తూ ఉంటాడు.
ఇక రౌడీలందరినీ కూడా విహారీ కొట్టిన తర్వాత లక్ష్మి ఉన్న రూమ్లోకి వెళ్తూ ఉంటాడు. భుజంగం విహారీని చూసి, రా విహారీ, మా మనుషులు నిన్ను బంధించానని చెప్పారు. నువ్వు కట్లు ఊడదీసుకొని మరి వచ్చావన్నమాట నీ భార్య చావుని చూడటానికి అని చెప్పి భుజంగం అంటాడు. నా భార్య చావును చూడటానికా అని విహారీ పక్కకు చూసేసరికి ఎదురుగా లక్ష్మి ఉంటుంది. లక్ష్మిని చూసి విహారీ షాక్ అవుతాడు. అవును విహారీ, నీ భార్య లక్ష్మిని ఇప్పుడు నీ కళ్ళ ముందే చంపబోతున్నాను. చూడు విహారీ చూడు అని చెప్పి భుజంగం కత్తి తీసుకొని లక్ష్మిని పొడవబోతూ, ఒక్క నిమిషం విహారీ, నీకు ఇంకొక విషయం కూడా తెలియాలి. నీ భార్య కడుపుతో ఉంది. ఈ విషయం నీకు తెలియదు కదా. నీ కళ్ళ ముందే నీ భార్య కనక మహాలక్ష్మిని, తన కడుపులో ఉన్న నీ వారసుని ఇద్దరిని చంపబోతున్నాను. చూడు చూడు అని చెప్పి భుజంగం కత్తి తీసుకొని లక్ష్మి కడుపులో పొడవబోతూ ఉండగా విహారీ భుజంగం చేతిని గట్టిగా పట్టుకుంటాడు. ఇన్ని రోజులు నా కనకం నన్ను వదిలేసి వెళ్ళిపోయిందనుకున్నాను, కానీ నా కనకాన్ని నువ్వు బంధించావని ఇప్పుడే తెలిసింది. నా కనకాన్ని చంపుతావా? నీకెంత ధైర్యం అని విహారీ భుజంగాన్ని కొడుతూ ఉంటాడు. ఇక దాంతో భుజంగం చేతిలో ఉన్న కత్తి కింద పడిపోతుంది. ఇక భుజంగం విహారీని కొట్టడానికి వస్తూ ఉంటే విహారీ భుజంగాన్ని కొడుతూ ఉంటాడు. ఇక దాంతో భుజంగం అక్కడికక్కడే కుప్పకూలి పడిపోతాడు. ఇక విహారీ పరిగెత్తుకుంటూ లక్ష్మి దగ్గరకు వెళ్ళి లక్ష్మి చేతికి ఉన్న తాళ్లను ఊడదీస్తాడు. లక్ష్మిని గట్టిగా హగ్ చేసుకుంటాడు. కనకం, ఇన్ని రోజులు నన్ను వదిలి నువ్వు వెళ్ళిపోయావు అనుకున్నాను కనకం, కానీ ఈ దుర్మార్గుడు నిన్ను బంధించాడన్న విషయం నాకు తెలియదు కనకం. నిన్ను అపార్థం చేసుకున్నాను, అసహించుకున్నాను, నన్ను క్షమించు కనకం అని చెప్పి విహారీ ఏడుస్తూ ఉంటాడు. ఇక అప్పుడే రౌడీలు వెనక నుంచి వచ్చి విహారీని కొట్టబోతూ ఉండగా విహారీ లక్ష్మిని పక్కకు లాగేసి విహారీ కూడా తప్పించుకుంటాడు. రౌడీలను కొడుతూ ఉంటాడు. ఇక రౌడీలు విహారీని కత్తితో పొడవబోతూ ఉండగా కనకం వచ్చి ఆ కత్తిని గట్టిగా పట్టుకుంటుంది. కనకం అని విహారీ గట్టిగా అరుస్తాడు. ఇక లక్ష్మి చేతి నుంచి రక్తం వస్తూ ఉంటుంది. ఇక రౌడీలను విహారీ కొట్టగానే ఇక రౌడీలు అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. ఈ దుర్మార్గుడు వల్ల ఇన్ని రోజులు మనం దూరంగా ఉన్నాం కనకం, నన్ను క్షమించు కనకం, తప్పు చేశాను, పొరపాటు చేశాను, నిన్ను అసహించుకున్నాను అని విహారీ ఏడుస్తూ ఉంటాడు. కనకం, వీడు చెప్పింది నిజమా? నువ్వు కడుపుతో ఉన్నావా? నా వారసుడు నీ కడుపులో పెరుగుతున్నాడా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. అవును విహారీ గారు, నన్ను క్షమించండి అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది. నేను నిన్ను క్షమించడం కాదు కనకం, నేనే నిన్ను అపార్థం చేసుకున్నాను, అనరాని మాటలన్నాను, అసహించుకున్నాను, నువ్వే నన్ను క్షమించాలి కనకం అని చెప్పి విహారీ ఏడుస్తూ ఉంటాడు. కనకం, ఈ విషయం అమ్మకు తెలిస్తే ఎంతో సంతోషపడుతుంది. మన వారసుడు నీ కడుపులో ఉన్నాడనమాట, రా కనకం అని చెప్పి విహారీ కనకం చేతిని పట్టుకొని తీసుకెళ్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.